అందరికీ అవకాశం ఇవ్వడం అనేది ఆపర్చునిటీ, అది నేను నమ్ముతాను. ఆ ప్లేస్లో ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు అందరికి సపోర్ట్ ఆపర్చునిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది ఫస్ట్ నుంచి నాకు కొందరు ఆపర్చునిటీ ఇస్తేనే ఈ స్టేజ్కి వచ్చా, కాబట్టి డెఫినెట్లీ అది చేయాలి. ఎదిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అది చేయాలని నేను నమ్ముతా, అందరికి గుర్తు చేస్తుంటా. కొందరు చేస్తారు, కొందరు చేయరు. బట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అగ్లీ స్టోరీ టీమ్ తరపున అందరికీ వెల్కమ్. దిస్ సినిమా నాకు చాలా ఎమోషనల్. మీన్స్ స్వరూప్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. అంటే చాలా 14 years నుంచి నాతో పాటు ట్రావెల్ అవుతున్నాడు. నాకు శిష్యుడు అనను, ఫ్రెండ్ అనలేదు, నాతో పాటు ట్రావెల్ అవుతున్నా. అంటే ఒక సినిమాలో ఒక డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా ఎన్నో చిన్నవి చేశాడు. తను చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ఏదైనా కావాలని చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా సంవత్సరాలు ప్రయత్నం చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని సపోర్ట్ తీసుకొని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు సార్ అని ఒక 3 కథలు చెప్తే, ఆ కథలో ఈ కథ బాగుంటుంది, ఇది చేసుకో స్వరూప్. అప్పటి నుంచి నేను నా చేతనైన సపోర్ట్, కంఫర్టబుల్ సపోర్టే చేస్తున్నా, పెద్ద రిస్క్ సపోర్ట్ ఏం చేయలేదు. బట్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఎవరైతే స్వరూప్కి, వాళ్ళ ఫ్రెండ్స్, కో ప్రొడ్యూసర్స్ అందరూ చాలా మనస్ఫూర్తిగా ఈ సినిమా బాగా రావాలని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సపోర్ట్ చేస్తున్న సుభాష్ని గారికి, రాజ్నాథ్ గారికి, కొండా లక్ష్మణ్ గారికి అండ్ దివ్యల శ్రీనివాసరావు గారికి అందరికీ మనస్ఫూర్తిగా చాలా గ్రేట్. మీరందరూ ఒక డైరెక్టర్కి ఈ సపోర్ట్ చేసి ఇంకో డైరెక్టర్ ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు. వాళ్ళు అందించిన సపోర్ట్తో స్వరూప్ ఏ స్టోరీ అయితే ఎన్నుకున్నాడో దాన్ని, అంటే నేను చెప్పాను ఇంతకుముందు కూడా, చాలా కథలు అందరు కథలు చెప్తారు. కథ చెప్పిన తర్వాత డైరెక్షన్ దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ అనుభవంతో వస్తున్నారు చాలామంది. కథ చెప్పి డైరెక్టర్ అంటున్నాం, కానీ డైరెక్షనల్ స్కిల్స్ వేరు. అది తెలియక ఆ పరిపూర్ణమైన ఆ కెమెరామెన్ వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్ప అనుకున్న కథ స్టేజ్ మీదకి రావట్లేదు. బట్ స్వరూప్ డెఫినెట్లీ ఈజ్ ఎ డైరెక్టర్. తను కథ, డైరెక్షన్ అన్నీ తెలుసుకొని, అన్ని స్కిల్స్ నేర్చుకొని, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉండాలో తెలుసుకొని ఈ సినిమాని పరిపూర్ణంగా తెర మీదకి ఎక్కించాడు. కాబట్టి ఈజ్ ఎ కంప్లీట్ డైరెక్టర్. డెఫినెట్లీ ఈజ్ ఎ గుడ్ ఫ్యూచర్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్.